బంగారం రేటు భయంకరంగా పెరిగిపోయింది. లేడీస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫీల్ అయితే మెడలో గిల్ట్ నగలు వేసుకోండి. ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడో లేదంటే పేరంటానికి వెళ్ళినప్పుడో తప్పదనుకుంటే ఆ రోజు మీ ఫ్యామిలీ అంతా ఉంటారు కాబట్టి అప్పుడు నగలేసుకొని పక్కన ఒకళ్ళు ఇద్దరు ఉన్నప్పుడే తిరగండి రోడ్ల మీద బయట. ఎందుకంటే గంజాయి బ్యాచ్, స్మగ్లింగ్ బ్యాచ్, తాగుబోతులు అడుగడుక్కి గొంతుకి ఉన్నారు. ఎవ్వరిని నమ్మొద్దు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళకి ఈజీ మనీ కావాలి. ఈఎంఐలో బళ్ళు వచ్చేస్తున్నాయి. 2 లక్షలు 3 లక్షలు పెట్టి బళ్ళు కొనేస్తున్నారు. దీనికి ఈఎంఐలు కట్టలేకపోతున్నారు. ఈఎంఐకి వాడు ప్రెజర్ చేస్తుంటాడు, వాడికి అర్జెంటుగా డబ్బులు కట్టాలి, లేదంటే ఇంకొకటి గంజాయి కొనుక్కోవాలి, లేదంటే మందు తాగాలి, లేదంటే బెట్టింగ్లు ఆడాలి. వీళ్ళకి డబ్బు చాలా అవసరం. ఇట్లా ప్రతి ఊర్లో గొంతుకు ఒకడు ఉన్నాడు, మీకు కనిపించరు. వీళ్ళు ఈఎంఐలు కట్టలేరు, ఎట్లా ఒకటి డబ్బులు కావాలి. ఆ టైంలో గంజాయి మొత్తులో మందు మొత్తులో వాడు ఇంకా లేడీస్ ఎవరైతే కనిపిస్తారో రోడ్ల మీద వాళ్ళే ఈజీ టార్గెట్. ఎందుకంటే డబ్బు కోసం అడుక్కోవాల్సిన అవసరం లేదు, ఒక ఇంటికి వెళ్ళి దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. ఈజీగా వచ్చేది మెడలో నుంచి బంగారం లాక్కెళ్ళటం మాత్రమే వాళ్ళకి. వాళ్ళ దగ్గర ఉన్న బళ్ళు పోలీసు కూడా పట్టుకోలేనంత పవర్ఫుల్ బళ్ళు. ఓకే, అంత ఫాస్ట్గా వాళ్ళకి వెళ్ళిపోతున్న ధైర్యం ఉంది, ఒంట్లో బలం ఉంది. సో లేడీస్ని వీక్గా ఉన్న లేడీస్ని టార్గెట్ చేస్తారు. సో అందుకని మీరు బయట తిరిగేటప్పుడు ఎప్పుడైనా సరే గిల్ట్ నగలే వేసుకొని తిరగండి. హ్యాండ్ బ్యాగుల్లో కూడా గోల్డ్ పెట్టుకోవద్దు. ఆ గోల్డ్ అంతా మీ హస్బెండ్కో లేదంటే గట్టి పెద్ద బ్యాగుల్లోనో లాక్ వేసే దాంట్లో పెట్టుకోండి. ఫంక్షన్కి వెళ్ళినప్పుడే బయటికి తీయండి, లేదంటే బ్యాంకు లాకర్లోనో ఎక్కడైనా పెట్టుకోండి. మన ప్రాణాలకు మించింది ఏదీ కాదు. ఎదిరింటోళ్ళు వేసుకున్నారు, పక్కింటోళ్ళు వేసుకున్నారని పరువు పోయిద్ది అని చెప్పి ఆలోచించమాకండి. మీ ప్రాణం పోయిన తర్వాత పరువు కూడా ఏమీ వేస్ట్. కింద పడి కనుక తల పగిలి దెబ్బలు తగిలినాయి అంటే మనం ఐసీయూలో పడతాం. అప్పుడు మనోళ్ళు కూడా మన మెడలో నగలు కూడా తీసుకొని వెళ్ళిపోయి మన ఒకళ్ళు ఐసీయూలో పడేసి వెళ్ళిపోతారు. సో మీ సేఫ్టీ మీకే ముఖ్యం, వేరే వాళ్ళ గురించి ఆలోచించండి మాకమండి. ఎవరైనా సరే డబ్బులు మీ లేవు, మీ మెడలో నగలు లేవు, మీ నెలలో ఇది లేవు అని చెప్పి ఎవ్వరూ ఆలోచించరు. ఎక్కువ ఆలోచించకుండా జాగ్రత్తగా ఉండండి. ఒంటరి లేడీసే వీళ్ళ టార్గెట్, గుర్తుపెట్టుకోండి.